నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. రైట్ టు రీకాల్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. రైట్ టు రీకాల్ అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి పదవి కాలం ఒక 5 ఏళ్ళు ఉంటుంది. ఉన్న 5 ఏళ్లలో ఆయన పని మంచిగా చేయకపోతే తీసేసే హక్కు మనకు కావాలని చాలామంది పోట్లాడతారు. మరి వాస్తవానికి ఈ రైట్ టు రీకాల్ ఏదైతే ఉందో, ఈ రైట్ టు రీకాల్ ముచ్చట ఏదైతే ఉందో దాని నీడ్ మనకు ఉన్నది. ఇప్పుడు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఇప్పుడు చాలా అత్యవసరం మనకు ఈ రైట్ టు రీకాల్ అనేది. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా రైట్ టు రీకాల్ మనకు అవసరం ఉన్నది అని మీకు అనిపిస్తుండొచ్చు. ఎందుకు అని అంటే, ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఏ కంపెనీ అయినా సరే, మీరు ప్రైవేట్ కంపెనీ ఏ కంపెనీ అయినా తీసుకోండి, ప్రైవేట్ కంపెనీలు డబ్బులు ఎక్కువ సంపాదిస్తాయి. ప్రైవేట్ కంపెనీల్లో ఆదాయం టర్నోవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఎంప్లాయీస్ మంచిగా స్ట్రిక్ట్గా పనిచేస్తారు. ఎంప్లాయీస్కు పని చేయకపోతే ఉద్యోగం ఊడిపోతుంది అన్న భయం ఒకటి ఉంటుంది. అది నువ్వు ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ ఫీల్డ్ ఏదైనా తీసుకో, ఈ సమాజంలో ఈ వ్యవస్థలో నువ్వు ఫారిన్ కంట్రీస్లో తీసుకో, యునైటెడ్ స్టేట్స్లో తీసుకో, అరబ్ కంట్రీస్లో తీసుకో, ఇండియాలో తీసుకో, ఎక్కడైనా తీసుకో, నీకు ఒక ఎంప్లాయీకి ఆ వ్యవస్థలో పని చేయకపోతే యజమాని తీసేస్తాడు అన్న భయంతో ఆ ఎంప్లాయీ మెరుగ్గా పనిచేస్తాడు, పని నాణ్యంగా ఉంటుంది, 100% అక్యురేటెడ్గా వర్క్ చేస్తాడు. సో అవుట్పుట్ కూడా బెటర్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆ యొక్క సంస్థకు, ఆ వ్యవస్థకు, ఆ కంపెనీకి న్యాయం చేకూరుస్తాడు. దానివల్ల ఆ కంపెనీ బాగుపడుతుంది, ఆ ఎంప్లాయీ కూడా పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడ పని సరిగ్గా చేయకపోతే యజమాని తీసేస్తాడు, అంటే పనిలో పెట్టుకున్నవాడు, పని ఇచ్చినవాడు తీసేస్తాడు అన్న భయం. అంటే ఏంది కావాలి? భయం. ఇప్పుడు ఏమైపోయింది, ఈ సమాజంలో ఈ వ్యవస్థలో నువ్వు ఏ ఎంప్లాయీ కన్నా తీసుకో, ఒక పనివాడికి ఏమైపోయింది? భయం ఉన్నది. మరి కంపెనీకి రోజు బ్యాగ్ వేసుకొని, సూట్ వేసుకొని, టక్కు టై కట్టుకొని, ఇంత టిఫిన్ బాక్సో లంచ్ బాక్సో పెట్టుకొని పోయినోడే పనోడా అంటే కాదు. ఎమ్మెల్యే కూడా పనోడే, ఎంపీ కూడా పనోడే. ఎమ్మెల్యే ఎంపీ పనోడు ఎట్లయితారని అనుకోకుర్రి. జీతాలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే కదా. మరి ఎంపీలు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా? తీసుకుంటున్నారు కదా. అంటే మరి వీళ్ళు కూడా పనోళ్ళే కదా. ఖచ్చితంగా వాళ్ళు పనోళ్ళే, వాళ్ళు పనికి చేరిండ్రు. ఒక 5 ఏళ్ళు టెంపరీ కాంట్రాక్టెడ్ బేస్డ్ కింద సేవ చేస్తామని చెప్పి నెలకు 2-2.5 లక్షల జీతాలు, 4 లక్షల జీతాలు తీసుకొని వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని అలవెన్సులు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లయితే అలవెన్సులు ఉంటాయో, ఫుడ్ కాడ, బెడ్ కాడ, కరెంటు బిల్లు కాడ, గ్యాస్ కాడ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాడ, అన్నిటి కాడ అలవెన్సులు ఇచ్చి మరి ఇలా జీతాల్లో పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చింది? రైట్ టు రీకాల్ ముచ్చటకి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ, ముఖ్యంగా ఈ ఎంపీలను వీళ్ళందరినీ కూడా తీసేయాలి పని సరిగ్గా చేయకపోతే. ఓటును ఎట్లయితే వేసినామో వేసిన ఓటును వెనక్కి తీసుకునేటట్టు కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఆ వ్యక్తి పని చేయకపోతే ఆ వ్యక్తిని పదవి నుంచి నిర్మూలించే హక్కు ప్రజలకు రావాలి అనే ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఒకే ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల కిందట ఉన్న అదే పార్టీ కావచ్చు, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చిన పార్టీ కావచ్చు, వీళ్ళ ప్రజలకు అనుమతులతోటి ఇల్లులు ఇచ్చారు. ఒక చోట గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చింది, గవర్నమెంటే అన్నిటికీ ట్యాక్సీలు వేసింది, ఆ ట్యాక్స్ వాళ్ళు కట్టిరు, వాళ్ళు ట్యాక్స్ పేయర్స్గా ఉన్నారు. గవర్నమెంట్ దాన్ని స్వీకరించింది, దాన్ని అలో చేసింది. మరి అక్కడ ఉండడానికి అర్హత కూడా గవర్నమెంటే కల్పించింది. ఇప్పుడు తీరా గవర్నమెంటే వచ్చి ఇది FTLలో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది చెరువులను మింగింది, ఇది నదులను మింగింది, నడి బొడ్డునున్నది, నా ఒడ్డునున్నది, సముద్ర తీరానున్నది, చెరువు ఒడ్డునున్నది అని ముచ్చట్లు చెప్తూ ఇప్పుడు అదే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా పర్మిషన్ వెనక్కి తీసుకొని ప్రజలు కట్టుకున్న ఇల్లులను కూల్చే కార్యక్రమాన్ని ముందు తీసుకుంది. అంటే ప్రభుత్వానికి ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఎంత పవర్స్ ఉన్నాయో మీరు చూడండి. ఇదే ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ పార్టీ నాయకులు ఈజీగా ఒక మాట ఇచ్చేస్తారు, 4,000 పెన్షన్ చేస్తామని, తులం బంగారం ఇచ్చేస్తామని, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రకరకాలుగా వీళ్ళు హామీలు ఇస్తారు. వెంటనే వీళ్ళు హామీలు ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజీగా మాట మార్చేస్తారు. అంటే వాళ్ళకి ఎంత అధికారం, ఎంత పవర్. అంటే ఒక మాట ఇవ్వడానికి, ఒక మాట తప్పడానికి ఈ రాజకీయ నాయకులకు భయం లేదు. పర్మిషన్లు ఇవ్వడానికి, పర్మిషన్లు ఇచ్చిన వాటిని క్యాన్సిల్ చేసి రద్దు చేసి ఇల్లు కూలగొట్టే రైట్ కూడా ఈ రాజకీయ నాయకులకు ఉన్నది. మరి ఇన్ని హక్కులు, ఇన్ని పవర్స్ వీళ్ళకు ఉన్నప్పుడు అవన్నీ రాజ్యాంగబద్ధంగా, అవన్నీ జీవోలుగా,
అవన్నీ చట్టాలుగా, ఎఫ్టీఎల్గా, బఫర్ జోన్లుగా, పరిధులుగా వీళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ప్రభుత్వం అనుకున్నది చేయగలిగే ఆ పవర్ పొలిటీషియన్స్కి ఉన్నప్పుడు వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకే ఎందుకు లేదు ఇప్పుడు పవర్? వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకి ఎందుకు లేదు పవర్? ఇప్పుడు అది పరిధి బాగలేదు, అది కట్టడం తప్పు అని పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వమే కూల్చేసే హక్కు ప్రభుత్వం అనుకున్నప్పుడు నీ పనితీరు బాగలేదు, నువ్వు 5 ఏళ్లలో నా మధ్యలో లేవు, నువ్వు జనాల్లోకి రాలేదు, నీ పని చక్కగా లేదు, నువ్వు అవినీతికి పాల్పడ్డావు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని దించేసే హక్కు ఇవాళ ప్రజలకు ఎందుకు లేదు? చెప్పు, ఇవాళ ప్రజలకు ఎందుకు లేదు? ఏ ఉద్యోగి అయినా సరే గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగి అయినా సరే ఒక ఉద్యోగంలో చేరిందంటే భయంతో పనిచేస్తారు, ఏ ఉద్యోగి అయినా. మరి వాళ్ళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా ఉద్యోగులే కదా, మరి వీళ్ళు ఎందుకు భయపడతలేరు జీతాలు తీసుకుంటూ? చెప్పు, వీళ్ళు ఎందుకు భయపడతలేరు? ఏ ఎంప్లాయ్ అయినా భయపడుతుండే ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో. ఒక పొలిటికల్ ఎంప్లాయ్ ఎందుకు భయపడట్లేదు? ఒక ఎమ్మెల్యే ఎందుకు భయపడతలేడు జనాలకు? దరిద్రం ఏంటంటే వీళ్ళు భయపడకపోగా వీళ్ళకు జనాలు భయపడతా ఉన్నారు. అసలు పని ఇచ్చినోడు భయపడతాడా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, ఒక 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఒక 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి ఒక నియోజకవర్గంలో. 1.5 లక్షల మంది ఓట్లు ఓ ఫలానా ఎమ్మెల్యేకి వేసారు. 1.5 లక్షల మంది ఒక ఫలానా ఎమ్మెల్యేకి వేసారు అనుకుందాం. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గెలిచిండు. ఎంతమంది? 1.5 lakh పీపుల్ ఆ ఎమ్మెల్యే కోటేసినందుకు మెజారిటీ ఆయనది కనుక ఆయన గెలిచాడు. మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఆ ఎమ్మెల్యే భయపడాలనా, లేకపోతే వీళ్ళందరూ ఓట్లు వేసినందుకు ఆ ఎమ్మెల్యేకి భయపడతారా? చెప్పుండ్రి. వీళ్ళందరూ ఎమ్మెల్యేకి భయపడాలన్నా, ఎమ్మెల్యే ఓట్లు వేసినందుకు జనాలకు భయపడతాడా? రోల్ రివర్స్ అవుతుంది. ఓ యజమాని ఒక కంపెనీలో పని ఇచ్చిండు, పని చేయమని బాధ్యత ఇచ్చిండు, పని చేస్తామని చెప్పి రెజ్యూమ్ పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్ని మంచిగా చేసి, ఎట్లయితే ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారంలో పాల్గొని మీకు మంచిగా చేస్తాము మమ్మల్ని ఎన్నుకోరు అని చెప్తారు చూసినా, ఈ ఎంప్లాయీలు కూడా అట్లే చెప్తారు కదా. ఏది ఇంటర్వ్యూకి వచ్చి సార్ నేను ఆ వర్క్ చేస్తా, ఈ వర్క్ చేస్తా, దిస్ ఈజ్ మై హాబీస్, అవి ఇవన్నీ అన్నీ చెప్పి రెజ్యూములు పెట్టి వాళ్ళ ఉత్తీర్ణత చూయించుకొని వర్క్లో జాయిన్ అవుతారు. తీరా పని సరిగ్గా చేయకపోతే వాళ్ళని తీసేస్తారు యజమానులు. మరి ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ కూడా అట్లే వచ్చారు కదా. అంటే నేను మీకు ఆ పాలన చేస్తా, రోడ్డు బాగా చేస్తా, ఇల్లు బాగా చేస్తా, నీ కష్టం తీరుస్తా, నీకు పెన్షన్ ఇస్తా, నీకు బంగారం ఇస్తా, ఉన్న బొచ్చు కోరుకుంటా, అవన్నీ చెప్తారు కదా పొలిటీషియన్స్ కూడా. అంటే వీళ్ళు కూడా అంటే అడుక్కుంటారు కదా, అడుక్కొని పనిలోకి వస్తారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు గెలిచిన తర్వాత ఎందుకు భయపడట్లేదు పని సరిగ్గా చేయకపోతే? ఎందుకు అంటే పవర్స్ వీళ్ళ చేతిలో ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎందుకు భయపడతాడు అంటే అక్కడే ఉండే పవర్ ఆ ఎంప్లాయీకి లేదు. ఆ యజమాని తీసేయాలనుకుంటే కొన్ని నెలల ముందు, కొన్ని రోజుల ముందు నోటీసులు ఇచ్చేసి తీసేసే హక్కు ఆ కంపెనీ యొక్క యజమానికి ఉంటుంది. ఇక్కడ సమాజంలో ఎక్కడ లోపించింది వ్యవస్థ అంటే, అట్లా ఒక పొలిటీషియన్ పని మంచిగా చేయకపోతే నోటీసులు ఇచ్చి రైట్ టు రీకాల్ పేరుతోటి ఆ పొలిటీషియన్ని మళ్ళీ తిరిగి ఆ పదవి నుంచి తీసేసే హక్కు ఇక్కడ ప్రజలకు లేదు. లేనప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు భయపడతారు? భయపడరు. ఎందుకంటే ఎన్నుకోవడం వరకే మనకున్న హక్కు. ఎన్నుకున్న తర్వాత వాడు చేసినా చేయకున్నా, ఇది అంటారు కదా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు, అట్లా మనది ఇక అంతే. ఇక వాడికి పాట పాడాలా, వాడు ఏం చేసినా ఊరుకోవాలా, ఇదే. అదే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, ప్రైవేట్ కంపెనీల్లో పనులు ఎట్లయితే పనిచేస్తారో, గొడ్డు సాకిరి చేస్తారో, అట్లనే రాజకీయ నాయకులు కూడా పనిచేయాలంటే మనకేం కావాలి? రైట్ టు రీకాల్. ఈ హక్కు మనకు కావాలి. ఈ హక్కు మనకిస్తే ఒకవేళ మనం ఎన్నుకున్న నాయకుడు మంచిగా పని చేయకపోతే ఈ హక్కు మన దగ్గర ఉంటే మనం ఎక్కడ వాడిని తిరిగి పనిలో నుంచి తీసేస్తామో, ఆ పదవి నుంచి తొలగిస్తామో అన్న భయంతో పని మంచిగా చేస్తాం. అవినీతి ఉండదు, అరాచకాలు ఉండవు, అన్యాయాలు ఉండవు, అసమానతలు ఉండవు. అన్నిటికీ మించి పాలన బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది, ప్రజల జీవితాలు బాగుంటాయి. ఇప్పుడే అడ్డగోలుగా ఇల్లులు కూర్చోకపోతుండే ఈ రైట్ టు రీకాల్ కానీ ప్రజల దగ్గర ఉంటే, ఈ హక్కు కానీ ఈ చట్టం కానీ అమలై ఉంటే ఒక ఇల్లు కూల్చాలంటే భయపడేటోడు. ఒక 2 రూపాయలు, 1 రూపాయి స్కామ్ చేయాలన్నా కూడా భయపడతారు. ఇవాళ వేల కోట్లు, లక్షల కోట్లు అడ్డగోలుగా దోచుకుంటారు. ఎందుకంటే 5 ఏండ్ల దాకా, ఒక 5 ఏండ్ల దాకా
వీళ్ళనేం పీకలేమన్న ధైర్యం వీళ్ళకు. ఎస్, ఎన్నుకున్నోడే తలుచుకుంటే తీసేయగలుగుతాడు అనే భయం ఈ రాజకీయ నాయకుల్లో పుట్టాలంటే రైట్ టు రీకాల్ అమలు అవ్వాలి. రైట్ టు రీకాల్ అమలు అయితే ప్రతి పొలిటీషియన్ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎట్లయితే భయపడుతూ నాణ్యంగా పనిచేస్తాడో అదే విధంగా ఈ పొలిటీషియన్స్ కూడా ఉన్న 5 ఏళ్లలో నాణ్యంగా పనిచేస్తారు. ఎక్కడ ప్రజలు తిరిగి పదవి నుంచి తీసేస్తారు అన్న భయంతో వణుకు బుట్టి పనిచేసే రోజులు వస్తాయి. ఆ రోజులు రావాలంటే ఖచ్చితంగా రైట్ టు రీకాల్ అమలు అవ్వాలి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చూసుకుంటే అంత అక్యురేటెడ్గా పనిజరగడానికి, అక్కడ అవినీతి తక్కువ ఉండడానికి, అక్కడ పోలీసు భద్రత రాజ్యాంగం అన్నీ సరిగ్గా అమలు అవ్వడానికి, అక్కడ అవినీతి తక్కువ ఉండడానికి ది ఓన్లీ రీజన్ రైట్ టు రీకాల్ అక్కడ ఉంది. వాళ్ళు కానీ తలుచుకుంటే పొలిటీషియన్ సరిగ్గా పనిచేయలేకపోతే యునైటెడ్ స్టేట్స్లలో వాళ్ళు తొలగించగలుగుతారు ఆ పదవి నుంచి తిరిగి. అందుకే వాళ్ళు డెవలప్ అయినాయి. ఇక్కడ ఎందుకు మనం ఇంకా కూడా రేషన్ బియ్యం కోసం, వీధి దీపాల కోసం, డ్రైనేజ్ సమస్యల కోసం కలెక్టరేట్ ఆఫీసులకు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు తిరగాల్సిన బ్రతుకు ఒక సామాన్యుడికి ఎందుకు ఉండాలి? బరాబర్ మేము రైట్ టు రీకాల్ కాడికి పోతామని అన్నాం అనుకో, అసలు ఆ సమస్యలే ఉండవు కదా. ఇప్పుడు జనాలు ఎన్నుకునేది ఈ సమస్యలు తీర్చమని, మళ్ళీ వాడు గెలిచిన తర్వాత ఈ సమస్యలు ఏమిటి వానికి తిరగడం ఎందుకు? వాడు ఈ సమస్యలు తీరుస్తామనే కదా ఒక ఎమ్మెల్యే గెలిచేది. మళ్ళీ తీర్చమని మనం వాడి చుట్టూ తిరిగేది ఎక్కడిది? మనకు రైట్ టు రీకాల్ హక్కు ఉంటే వాడు భయంతోనే ఎక్కడ ఎన్నుకున్నాడు తీసుకుతాడన్న భయంతో ఎట్లయితే వాడు మన చుట్టూ తిరుగుతాడో గెలిచిన తర్వాత సమస్యల చుట్టూ వాడే తిరుగుతాడు సాల్వ్ చేయడానికి. దట్ ఈస్ పవర్ ఆఫ్ రైట్ టు రీకాల్. ఆ పవర్ ప్రజల్లోకి రావాలి. మనం అనుకుంటాం ఇక్కడ జనాలే అల్టిమేటం అనుకుంటాం. ఓటేసేంత వరకే జస్ట్ మహా అయితే ఉంటుంది ఒక 6 నెలలు ఏమో గడుస్తుంది, ఆ ఎలక్షన్ పీరియడ్ అంతా నడుస్తుంది. మనకు ఎన్నికల కోడ్ కొన్ని రోజుల ముందు అమలు ఉంటుంది. మన పవర్ అంతా గప్పుడే. మిగతా 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు పెట్టుకున్న 6 నెలలు పక్కకు తీసేసినా కూడా మొత్తం వాళ్ళదే రాజ్యం. చూడు, నిర్దాక్షిణంగా ఇల్లులు కూల్చాలంటే కూల్చుతారు, అప్పులు చేయాలంటే చేస్తారు, ఆ అప్పులను కట్టనీకి మళ్ళీ రేట్లు పెంచి మన మీదనే పన్నుల భారం మోపుతారు. వాళ్ళు ఏమైనా చేస్తారు. ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తారు, ఈ దేశాన్ని పక్క దేశానికి అమ్మేస్తారు. ట్రంప్ తోటి నరేంద్ర మోడీ కాంప్రమైజ్ అయినట్టు, చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయినట్టు వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. వాళ్ళు అనుకుంటే ఓ సోషల్ మీడియా బ్యాన్ చేస్తారు, వాళ్ళు అనుకుంటే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళు అనుకుంటే ఓ 2 ఏళ్ల పసిబిడ్డను చంపుతారు, వాళ్ళు అనుకుంటే 2 ఏళ్ల పసిబిడ్డ సస్తున్నా కూడా ఏమి పట్టనట్టు ఊరుకుంటారు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు. మరి ఇదే జనాలు అనుకుంటే వాళ్ళని తీసేయగలుగుతారు అనే ఒక్క హక్కు కానీ ప్రజలకు వస్తే, ఆ రైట్ టు రీకాల్ కానీ అమలైతే వీళ్ళంతా కూడా మనకు ఊడిగం చేయాలి రిటర్న్లో. ఆ రోజులు వస్తాయి. ఆ రోజులు రావాలంటే ఇది అమలు కావాలి.